ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తూ హౌతీ తీవ్రవాదులు చేస్తున్నది ఇరాన్ ప్రోత్సాహంతో. దాన్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ఆ మధ్యన అమెరికా రంగంలోకి దిగింది. బ్రిటన్ కూడా అమెరికాతో జట్టు కట్టి హౌతీ తీవ్రవాదుల మీద దాడులు చేస్తోంది. అయితే హౌతీ తీవ్రవాదులు కక్షగట్టినట్టు ఒక్క రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి వాణిజ్య నౌకల మినహా మిగతా వాటన్నిటి మీద దాడులు కొనసాగిస్తున్నారు. అయితే అమెరికాతో జట్టు కట్టడానికి యూరప్ దేశాలకు సంబంధించిన సైన్యం సిద్ధం కావట్లేదు. యూరోపియన్ యూనియన్ సపరేట్ సైన్యాన్ని ప్రిపేర్ చేసుకుని అమెరికాతో కలిసి దాడులు కాకుండా తమ వాణిజ్య నౌకల్ని కాపాడుకుంటూ దాడులకి పాల్పడినటువంటి సందర్భంలో హౌతీ తీవ్రవాదులు, సముద్రపు దొంగలను కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేక సైనిక దళం ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. అమెరికాతో సంబంధం లేకుండా ఆ దళంలోకి ఇప్పుడు బెల్జియం కూడా చేరడానికి రెడీ అయింది. ఫ్రాన్సు, బెల్జియము ఇట్లాంటి దేశాలన్నీ కలిసి తమ సైన్యాల ద్వారా తమ షిప్స్ని, తమ వాణిజ్య నౌకల్ని కాపాడుకునేటటువంటి కార్యక్రమానికి సిద్ధమవుతుంది. భారత్ ఆల్రెడీ మన యుద్ధ నౌకల్ని అక్కడికి పెట్టి అదే పని చేసుకొస్తోంది.